నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పడత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. రుణం యాచా చ వృద్ధత్వం జారచోరదరిద్రత రోగాశ్చ భుక్తశేషాశ్చ అష్టకష్టాః ప్రకీర్తితాః. కొన్ని సందర్భంలో మనం అంటాం కదా, చాలా కష్టాలు ఉన్నాయి, అష్టదరిద్రాలు ఉన్నాయి అనేటువంటి విధంగా కొన్ని సందర్భంలో మనం చెప్తుంటాం. 8 రకాలుగా ఉన్నాయంట అవి. అందులో ఒక్కొక్కటి చాలా ఉన్నా కానీ చాలా ఇబ్బందిగా మనం పడుతూ ఉంటాం. అలాంటిది 8 ఒకేసారి ఆక్రమించాయంటే మనకి అది ఏది? 8 ఏది? రుణం యాంచాచ వృద్ధత్వం. చూడండి, రుణం అప్పు, కొంచెం అప్పు ఉంటే దేనికి పర్వాలేదు. అయితే మితిమీరి తన స్తోమత కన్నా ఎక్కువగా అప్పు చేసుకుంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు అదే తలలో ఉంటుంది, అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనేటువంటిది. సో అప్పు అనేది. ఇంకా యాంచ అంటే ఇప్పుడు నా ధర్మం ఉంది, స్వాభావికంగా వైరాగ్యం నా దగ్గర ఉంది, నా వృత్తి ధర్మం ఉంది, నేను భిక్ష అడుగుతానంటే అది వేరే మాట. అయితే వృత్తి జీవనంలో ఉండి ప్రతి ఒక్క దానికి కూడా వేరే వాళ్ళకి అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అనేటువంటిది అడిగేటువంటి ఒక ప్రసంగం ఏదైతే ఉంది చూడండి, దానంత మించిన పాపం ఇంకొకటి లేదు అంట కదండి. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఎతిలో భిక్ష అంటాం కదా, దాసుల వారికి భిక్ష అంటే అది వేరు, అది ధర్మ పరిపాలనంగా ఉంటుంది, అది వేరు. అది ఏది గతి లేదు అనేటువంటిది కాదు. ఆ ధర్మ పరిపాలనంగా భవతి భిక్షాందేహి అనేటువంటిది అది ఆ వృత్తి ధర్మం అన్నమాట, అది వేరే మాట. అది కాకుండా మన సంసార జీవనంలో నాకు ఆ భోగం చేయాలి ఈ భోగం చేయాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని అట్లా ఉంటుంది. అయితే సంపాదించేటువంటి స్తోమత ఉండదు. అలాంటి సందర్భంలో అడుక్కునేది అనమాట. అది ఒక చాలా దుఃఖదాయకమైనటువంటిది. అలాంటి ప్రసంగం ఉండకూడదు అని. తర్వాత ప్రతి ఒక్కరికి కానీ వృద్ధత్వం అనేటువంటిది ఉంది, అందరికీ ముప్పు అనేటువంటిది వచ్చేస్తుంది. అయితే ఎవరైతే ఒక క్రమవిశిష్టంగా ఒక లైఫ్ స్టైల్ చేసుకుని వచ్చారో వాళ్ళకి వృద్ధాప్యం అంత ఇబ్బందిగా ఉండదంట. చూడండి ఎట్లా ఉంది. ఎవరైతే ఒక నిర్దిష్ట క్రమంగా జీవనం ఒక క్రమం చేసుకుని వచ్చారో వాళ్ళు వృద్ధాప్యం వచ్చినా కానీ సుఖం ఉంటారంట. ఎందుకంటే వాళ్ళ ఒక స్తోమతాన్ని వాళ్ళు తెలుసుకుని ఉంటారు, తర్వాత ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారు. అది కాకుండా నాదే కావాలి, నేను చెప్పిందే నడవాలి, మీరందరూ నేను చెప్పిన వాటి వినండి అనేటువంటి అహంకారంతో ఉన్నట్టయితే వృద్ధాప్యం వస్తే వాళ్ళకి ఒక శాపంగా మారుతుందంట. ఎందుకంటే వీళ్ళు పెద్దవాళ్ళైనా నిజమే, అయితే చిన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళ మాట వినరు. ఏదో డబ్బులు ఇస్తున్నారంటే ఆ ప్రాసంగికంగా ఒక ప్రసంగంలో 2 ప్రసంగంలో వాళ్ళ మాట వింటారే తప్ప దాని గురించి అప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళు అహంకారంతో ఏదో మాదిరిగా ఉంటారంట. ఒక క్రమశిక్షణ వాళ్ళ దగ్గర ఉండదంట. ఎందుకంటే మానసికంగా వాళ్ళకి ప్రశాంతత కావాలంటే నేను చెప్పింది వినాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. అలాంటి సందర్భం వస్తే అందుకని మహాభారతంలో ఒక మాట చెప్తారు. పాండవుల యుద్ధం అంతా అవుతుంది కదా, అంతా అయిన తర్వాత విదురుడు వచ్చి ధృతరాష్ట్రునికి అడుగుతాడు. నిజంగా అయితే ధృతరాష్ట్రునికి అందరూ పిల్లలు చనిపోయినారన్నమాట, ఎవరు ఒక్కరు కానీ మిగిలిలేదు. అయినా కానీ పాండవుల రాజ్యాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళకి తగిన విధంగా ఒక గౌరవము ఏది ఇబ్బంది కాకుండా వాళ్ళని చూసుకుంటున్నారు, పాండవులు చూసుకుంటున్నారు వాళ్ళకి. ఒక సందర్భంలో విదురుడు వచ్చాడు ధృతరాష్ట్రానికి. అన్నా బాగున్నావా, ఏంటి సంగతి, అంతా బాగుంది ఏం ఇబ్బంది లేదు అంటే, నీ మొహం బుద్ధి లేదు నీకు, వాళ్ళు అన్నం ఇస్తున్నారంటే ఎట్లా,
భీమాపవర్జితం పిండం ఆలస్య గ్రహపాలవత. వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక వైరాగ్యంగా ఉండాలి మనం. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారంటే ఎట్లా? భీమాపవర్జితం, భీముడు ఇస్తున్నాడు అంటే వాళ్ళు ఇస్తున్నారు, అది ఒక పిండ మాదిరిగా ఇస్తున్నాడు ఆయన. భీమాపవర్జితం పిండం